అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలా లబ్ధి పొందాలి, లిస్ట్‌లో పేరు రావాలంటే ఏం చేయాలి అనే అంశాల మీద మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తున్నాయి. తప్పకుండా వీడియో చివరిదాకా వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు స్పీడప్ స్కీమ్‌కు వేగంగా నిధులు సేకరిస్తున్న ప్రభుత్వం. హడ్కో నుంచి ఇప్పటికే 850 కోట్ల లోన్ శాంక్షన్. ఈ నెలలో రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం 700 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను పక్కా ప్లాన్తో అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా నిధులు సమీకరించే పనిలో పడింది. దాదాపు రాజీవ్ స్వగృహ ల్యాండ్స్, టవర్లు, అపార్ట్మెంట్లకు ప్రభుత్వం ఈ నెలలో వేలంపాట నిర్వహించాలని చూస్తోంది. వీటి ద్వారా 700 కోట్ల ఆదాయం కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల హౌసింగ్ బోర్డు నుంచి భూములను లీజు తీసుకుని అమౌంట్ కట్టని వారి అగ్రిమెంట్లను రద్దు చేశారు. 2 కంపెనీల నుంచి సుమారు 350 కోట్లు వసూలు కావాల్సి ఉంది. దీంతో పాటు గతేడాది పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసింది. వీటి వివరాలను కేంద్రానికి పంపగా దశల వారీగా పీఎం ఆవాస్ యోజన నుంచి ఆ ఇండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులని ఫండ్స్ని రిలీజ్ చేసే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. మరి ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను హౌసింగ్, పంచాయతీ అధికారులు, గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిశీలించి యాప్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ డిసెంబర్ 31 వరకు పూర్తి అవుతుంది. తర్వాత డిసెంబర్ 30 తర్వాత లబ్ధిదారుల ఫైనల్ లిస్టును ఖరారు చేసి గ్రామ సభల్లో ఆమోదించి జిల్లా లేదా ఇన్ఛార్జి మంత్రుల ఆమోదంతో కలెక్టర్ ఆ లిస్టును ఫైనల్ చేస్తారు. తొలి దశలో సొంత జాగా ఉన్న వ్యవసాయ భూమి లేని కూలీలు, వితంతువులు, వికలాంగులు, పేదవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులని ప్రభుత్వం అయితే ఆదేశించింది. మరి ఈ నెలలోనే స్వగృహ ప్లాట్ల వేలం వేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు వేలం వేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. త్వరలోనే వేలానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ వేలంలో రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఖాళీ జాగాలు, పూర్తయిన టవర్లను వేలంలో అమ్మనున్నారు. తద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవాలని చూస్తున్నారు. ముందే కేంద్రానికి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టు పంపాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఫస్టే నిధులు లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇండ్ల స్కీమ్కి సంబంధించి కొన్ని నిధులని మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు. కాబట్టి ఈ లిస్టును మొత్తం కూడా కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఫండ్స్ రిలీజ్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టును ముందుగానే కేంద్రానికి పంపాలి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సినటువంటి అవసరం త్వరపడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ లబ్ధిదారుల లిస్టు మొత్తం ఫైనల్ లిస్టును సెలెక్ట్ చేసి పీఎం ఆవాస్ యోజన యాప్లో అప్లోడ్ చేయాలి. ఇక బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీమ్కు ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు పట్టాలు అందించారు. దీంతో తమ రూల్స్కు అనుకూలంగా లేకపోవడంతో 1100 కోట్ల విడుదలను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. ఫలితంగా నిధుల సమీకరణకు కష్టాలు ఎదుర్కోవడంతో కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదు. దీంతో ఇళ్ల నిర్మాణం నత్తనడకన కొనసాగింది. 8 ఏళ్లలో 2.70 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 ఇళ్లు కూడా పూర్తి చేయలేదు. పూర్తయిన ఇళ్లకు లబ్ధిదారులను కూడా ఎంపిక చేయలేదు. కాగా గత ఏడాది కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి నిధులు రిలీజ్ చేస్తూ పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకైతే అందజేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 1100 కోట్ల నిధులు రాబట్టుకోవాలంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ రూల్స్ మొత్తం ఫాలో కావాల్సి ఉంటుంది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా మరి ఎవరికి నిజమైన అర్హులు ఎవరు కాదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న ప్రతి వ్యక్తి ఇంటికి, ప్రతి దరఖాస్తుదారు ఇంటికి వెళ్ళి ప్రత్యక్షంగా యజమానితో ఆ ఇంటి ఫోటోను, ఇంటి లోపల, ఇంటి బయట, పైకప్పు, గోడలు అన్ని ఫోటోలు చేసి సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి క్యాస్ట్, ఇన్కమ్, రిజిస్టర్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేస్తూ యాప్లో అయితే సమాచారాన్ని మొత్తం నిక్షిప్తం చేస్తున్నారు. జనవరి 1 వీక్లో ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్ తయారు చేసి ఆ లిస్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భారీ ఎత్తున ఫండ్స్ అయితే మంజూరు చేసే అవకాశం ఉంది. ఇదండి ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.